నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. సెప్టెంబర్ 7, 2025న జరిగే చంద్రగ్రహణం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. దీనిని బ్లడ్ మూన్ లేదా రక్త చంద్రుడు అని కూడా పిలుస్తారు. ఇది 2025లో రెండో మరియు చివరి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా 85% మంది ప్రజలు అంటే సుమారు 6.8 బిలియన్ల మంది చూడగలుగుతారని అంచనా. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా మరియు ఆస్ట్రేలియాలో భారతదేశంలో పూర్తిగా కనిపించడం వల్ల ఇది ప్రత్యేకమైనది. చంద్రగ్రహణం అంటే ఏంటి, వాటి సమయాలు, దృశ్యత, శాస్త్రీయ వివరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తలు, పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఇది ఖగోళపరంగా, జ్యోతిష్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన అరుదైన సంఘటనగా భావింపబడుతుంది. పౌర్ణమి రోజున భూమి చంద్రుడిని మరియు సూర్యుడిని మధ్యలో ఉంచి తన నీడ చంద్రుడిపై పడుతుంది. దీనివల్ల చంద్రుడు కనిపించకుండా లేదా ఎరుపు రంగులో మారుతుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ చంద్రుడు బ్లడ్ మూన్గా మారుతుంది. ఇది రేలీ స్కాటరింగ్ వల్ల జరుగుతుంది. భూమి వాతావరణంలో నీలికాంతి చెదరగొట్టబడి ఎరుపు నారింజ మాత్రమే చంద్రుడిని తాకుతుంది. గ్రహణం సమయంలో చంద్రుడు దశలవారీగా మార్పులు చెందుతాడు. పెనుంబ్రల్ దశలో భూమి ప్రాఛాయలో చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత పార్షియల్ దశలో భూమి ఆంబ్రాలో చంద్రుడు భాగం కప్పబడుతుంది. టోటాలిటీ, ఈ దశలో చంద్రుడు పూర్తి నీడలో ఉండి ఎరుపు రంగులోకి మారుతాడు. మళ్ళీ పార్షియల్ మరియు పెనుంబ్రల్ దశల్లో రూపాంతరం చెందుతాడు. ఈ గ్రహణం సారిస్ సిరీస్ 128లో 41వి. 18 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రహణం పునరావృతమవుతుంది. 2025లో మార్చి 14న మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం జరిగింది. ఆ తరువాత ఇది దీని భాగస్వామిగా చెప్పుకుంటారు. భారత కాలమానం గ్రహగణితం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 మొదలై 8వ తేదీ తెల్లవారుజాము 1:26 ముగుస్తుంది. మొత్తం వ్యవధి 3:28 గ్రహణం ఉంటుంది. భారతదేశంలో పూర్తి గ్రహణం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, కోల్కతా, పూణే, లక్నో, చండీగఢ్ వంటి నగరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం క్లియర్గా ఉంటే 100% దృశ్యత ఉంటుంది. మన దేశంలోని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో లేదా రూప్ టాపులు ఎక్కి చూస్తే స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముంబైలో మెరిన్ డ్రైవ్ లేదా జూహు బీచ్ అనువుగా ఉంటుంది. చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రస్ట్ అబ్జర్వేటరీ వద్ద చూడవచ్చు. ఇక హైదరాబాదులోని నెక్స్ట్ జెన్ అబ్జర్వేటరీ లేదా ఓపెన్ ఫీల్డ్స్లో గ్రహణాన్ని వీక్షించడానికి అనువుగా ఉంటుంది. ప్రదూషణ లేదా మేఘాలు ఉంటే దృశ్యత తగ్గవచ్చు. ఆసియా దేశాలైన చైనా, జపాన్, ఆఫ్రికా దేశాలు, కెన్యా, దక్షిణాఫ్రికా, ఐరోపా దేశాలైన బెర్లిన్, ప్యారిస్ మరియు ఆస్ట్రేలియాలో సంపూర్ణంగా కనిపిస్తుంది. చంద్రగ్రహణాన్ని వీక్షించే అదృష్టం అమెరికా వాసులకు దక్కలేదు. భారతీయ సంస్కృతిలో గ్రహణం యొక్క ప్రాముఖ్యత, జ్యోతిష్య ప్రభావం అధికంగా ఉంటుంది. హిందూ శాస్త్రాల్లో చంద్రగ్రహణం రాహుగ్రస్తగా పరిగణించబడుతుంది. రాహు, కేతు ప్రభావం వల్ల ఇది మానసిక స్థిరత్వం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతారు. గ్రహణం రోజు సూతకాలం సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:57 నుంచి తెల్లవారుజాము 1:26 వరకు పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఆహారం, నీరు తాగకూడదు. పూజలు చేయాలి అంటారు పండితులు. ముఖ్యంగా గర్భిణీలు బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు. చంద్రగ్రహణ ప్రభావం జ్యోతిష్యరీత్యా కొన్ని రాసుల వారిపై అధికంగా ఉంటుంది అంటారు. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం వల్ల ప్రధానంగా
మేషం, కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడితో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. కన్య, తులారాశి వారిపై ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్థిక మార్పులు చేసుకోవడం అవసరమవుతుంది అన్నారు వేద పండితులు. కుంభం, మీనం రాశికి చెందిన వారు వృత్తిలో సవాళ్లు ఎదుర్కొంటారు. వీరు మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం అవసరం. ఇక ఇతర రాశుల వారిపై గ్రహణ ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. వీరు మంత్రజపమైన ఓం చంద్రాయ నమః జపించాల్సిందిగా జ్యోతిష్య పండితులు సిఫార్సు చేస్తున్నారు. పురాణాల్లో ఇది దైవిక సంకేతం, మంచి చెడు శక్తుల ఘర్షణగా చూస్తారు. గ్రహణ ప్రభావం 48 రోజులు ఉంటుందని పండితులు అంటున్నారు. చంద్రగ్రహణాన్ని చూడడం సులభం, నగ్న దృష్టితో సురక్షితంగా చూడవచ్చు. సూర్యగ్రహణం లాగా గ్లాసెస్ అవసరం లేదు అంటున్నారు శాస్త్రవేత్తలు. బైనాకులర్స్ లేదా టెలిస్కోప్తో మరింత స్పష్టంగా చూడవచ్చు అంటున్నారు. ఇక గ్రహణాన్ని లైట్ పొల్యూషన్ తక్కువ చోట్లు, రూఫ్ టాప్, బీచ్లు, ఫీల్డ్స్లో క్లుప్తంగా చూడవచ్చు. చంద్రగ్రహణం రోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు పండితులు. ఇక సూతకాలంలో ఆహారం భుజించడం, ప్రయాణాలు నివారించాలి అంటున్నారు. గర్భిణీలు, పిల్లలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం జపించడం మంచిది అంటున్నారు. గ్రహణం సమయంలో దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం తర్వాత శుద్ధీకరణ చేసి పూజలు ప్రారంభిస్తారు. ఈ గ్రహణం 2022 తర్వాత ఏర్పడే అతి సుదీర్ఘమైనది. గ్రహణ సమయం 82 నిమిషాలు ఉంటుంది. తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 3, 2026న, సెప్టెంబర్ 21, 2025కి పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది. కానీ భారతదేశంలో కనిపించదు. ఈ మారు ఏర్పడే గ్రహణం ఖగోళ శాస్త్రం మరియు సంస్కృతి రెండింటినీ అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు.